హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ గ్రూప్స్ ఎవరు కనుగొన్నారంటే కార్ల్ లాన్స్టీనర్. ఏ ఇయర్లో అంటే 1901 ఇయర్లో కనుగొన్నారు. ఇతను ఆస్ట్రేలియన్ సైంటిస్ట్. బ్లడ్ గ్రూప్స్ వచ్చేసి 4 టైప్స్ మెయిన్లీ. ఒకటి ఏ, బి, ఏబి, ఓ. ఈ ఏబి గ్రూప్ వాళ్ళని ఏమంటారంటే యూనివర్సల్ రిసెప్టర్స్ అంటారు. రిసెప్టర్ మీన్స్ విశ్వగ్రహీతలు, అంటే వీళ్ళు ఓన్లీ బ్లడ్ని తీసుకోవడమే ఉంటుంది, ఎవరికి బ్లడ్ అనేది ఇవ్వడం జరగదు. ఓ గ్రూప్ వాళ్ళని ఏమంటారంటే యూనివర్సల్ డోనర్స్ అంటే వీళ్ళు బ్లడ్ను ఎవరికైనా దానం చేయవచ్చు. డోనర్స్ మీన్స్ దాత. డోనర్స్ అంటే ఏంటిది? దాత, విశ్వదాతలు అంటారు. ఓకే, ఇప్పుడు మనం బ్లడ్ గ్రూప్స్ గురించి తెలుసుకుందాం. ఒక మైక్రో స్లైడ్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత వన్ డ్రాప్ను ఇక్కడ వేయాలి. ఇక్కడ 1 డ్రాప్ 3 డ్రాప్స్ వేయాలి. ఫస్ట్గానే మనం ఏం చేయాలంటే మార్కింగ్ పెట్టుకోవాలన్నట్టు. ఇక్కడ ఏ అని మెన్షన్ చేసుకోవాలి, తర్వాత బి అని మెన్షన్ చేసుకోవాలి, తర్వాత డి అని మెన్షన్ చేసుకోవాలన్నట్టు. తర్వాత ఫస్ట్ ఏం చేసినాం, మనం బ్లడ్ గ్రూప్స్ వేసినాం కదా. ఎన్ని డ్రాప్స్ వేసినాం? 1, 2, 3 డ్రాప్స్ వేసినాం. తర్వాత ఏం చేసినాం? 3 డ్రాప్స్ వేసిన తర్వాత దీనికి ఏం రియేజెంట్స్ కలపాలి? యాంటీసీరం ఏ, యాంటీసీరం బి, యాంటీసీరం డి. 3 రియేజెంట్స్ ఉంటాయి. ఈ రియేజెంట్స్ కలపాలి. ఈ ఏ యాంటీసీరం ఏ అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది. యాంటీ బి అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. యాంటీ డి అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ బ్లడ్ను 1 డ్రాప్ వేసినాం, 3 డ్రాప్స్ వేసినాం. తర్వాత ఏం చేయాలి? వీటికి రియేజెంట్ యాంటీసీరం ఏ ఇక్కడ వేయాలి, యాంటీసీరం బి కాడ బి వేయాలి, డి కాడ డి వేయాలన్నట్టు. ఇప్పుడు టూత్ పిక్ సాయంతో మనం ఏం చేయాలి? వీటిని మిక్స్ చేయాలి. ఇట్లా ఈ విధంగా మిక్స్ చేయాలన్నట్టు. ఇట్లా టూత్ పిక్ సాయంతో రెండింటిని ఏంటి, ఫస్ట్ బ్లడ్ వేసినాం, తర్వాత ఏం చేసినాం? మనం రియేజెంట్ వేసినాం. ఫస్ట్ బ్లడ్ వేసినాం, తర్వాత ఏం చేసినాం? రియేజెంట్ వేసినాం. వీటిని నెమ్మదిగా ఇట్లా మిక్స్ చేయాలన్నట్టు. దేంతో? టూత్ పిక్ సాయంతో. టూత్ పిక్ అంటే ఒక పుల్ల లేదా నార్మల్గా ఇట్లా రౌండ్ ఆఫ్ చేయాలన్నట్టు. ఈ రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ ఏంటిది? వెయిట్ ఫర్ ఒక 2 మినిట్స్ అనేది వెయిట్ చేయాలన్నట్టు. 2 మినిట్స్ వేసిన తర్వాత మనకు ఇక్కడ అగ్లూటినేషన్ మీన్స్ పగలడం అని జరుగుతుంది. అగ్లూటినేషన్ మీన్స్ పగులుతాయి అన్నప్పుడు ఇక్కడ ఏ గ్రూప్ అన్నట్టు? ఇక్కడ సెకండ్ తీసుకుందాం. తర్వాత ఇక్కడ బి ఇక్కడ అగ్లూటినేషన్ వస్తే బి గ్రూప్గా ట్రీట్ చేసినాం. తర్వాత ఏ అయింది, బి అయింది. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కావాలని ఇట్లా 3 స్టెప్గా వేసిన అన్నట్టు. ఇక్కడ ఏ కడ అగ్లూటినేషన్ వచ్చింది, బి కడ అగ్లూటినేషన్ వచ్చింది, రెండిట్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏబి గ్రూప్గా మనం ట్రీట్ చేసినాం. తర్వాత ఇక్కడ అగ్లూటినేషన్ రాలేదు. అగ్లూటినేషన్ అంటే పగలడం, ఇట్లా చుక్కలుగా రావడం. ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ ఏ అగ్లూటినేషన్ రాలేదు. ఇక్కడ ఏ కాడ రాలేదు, బి కాడ రాలేదు. ఏ కాడ బి కాడ రాకపోతే మనకు ఇంకో అదనంగా ఉన్న గ్రూప్ ఏంటిది? ఓ. ఏ కాడ రాలేదు, బి కాడ రాలేదు అంటే ఏమన్నా అర్థం? ఇంకో గ్రూప్ ఏమున్నది మనకు? ఓ గ్రూప్ అని ఉన్నది. అర్థమైందా? రెండిట్లో రాలేదు కాబట్టి ఓ గ్రూప్గా ట్రీట్ చేసినాం. ఓకే, ఇక్కడికైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ల గురించి తెలుసుకుందాం. పాజిటివ్ నెగిటివ్లు అంటే ఏంటిది? ఇప్పుడు ఇవి ఏ విధంగా గుర్తిస్తారు? ఇది డి గ్రూప్ అనేది ఏంటిదంటే ఆర్హెచ్ టైప్ అని అంటారు. ఆర్హెచ్ కనబడుతుందా? ఆర్హెచ్ టైప్ అంటారు. ఈ ఆర్హెచ్ టైప్ అనేది పాజిటివ్ నెగిటివ్లను సూచిస్తుంది. ఇక్కడ ప్లస్ అంటే ఏంటిదో పాజిటివ్, నెగిటివ్ ఇక మైనస్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ గ్రూప్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ప్లస్ మైనస్ చూస్తున్నారు కదా. ప్లస్ అంటే పాజిటివ్, మైనస్ అంటే నెగిటివ్. ఇప్పుడు మనం పాజిటివ్ అంటే ఏంటిది, నెగిటివ్లు ఏంటి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా నెమ్మదిగా చెప్తాను, వినండి. ఓకే, ఏ కాడ అగ్లూటినేషన్ వస్తే, అగ్లూటినేషన్ అంటే పగులితే ఏ గ్రూప్ అన్నాం. ఇక్కడ ఏ పాజిటివ్. ఇక్కడ అగ్లూటినేషన్ వచ్చింది, డి ఇక్కడ వచ్చింది. డి అనేది ఏంటంటే బ్లడ్ గ్రూపింగ్ కాదు. ఈ డి అనేది ఏంటిదంటే బ్లడ్ గ్రూపింగ్ కాదు, ఓన్లీ పాజిటివ్ నెగిటివ్లను చూపిస్తుందని చెప్పిన. ఇక్కడ అగ్లూటినేషన్ వచ్చింది, ఏ కడ వచ్చింది, డి కడ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి? ఏ పాజిటివ్ అనుకోవాలి.
తర్వాత ఇప్పుడు దీన్ని స్టెప్ వైజ్గా అర్థమయ్యేటట్టు చేసిన అన్నట్టు. ఇక్కడ బీ కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, డి కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది. ఇక్కడ బి పాజిటివ్ అనుకోవాలి. తర్వాత ఏ కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, బి కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, డి కార్డ్ కూడా అగ్లూటినేషన్ వచ్చింది. ఏ రెండిట్లో వస్తే మనం ఏమనాలి, ఏబి గ్రూప్గా ట్రీట్ చేసినాం. మరి ఒకవేళ ఇక్కడ వచ్చింది కాబట్టి ఏబి పాజిటివ్ అవుతుంది. తర్వాత రెండిట్లో అగ్లూటినేషన్ రాలేదు, ఓన్లీ డీలా మాత్రమే వచ్చింది. ఇప్పుడు మనం ఏ గ్రూప్గా ట్రీట్ చేయాలి, రెండిట్లో రాలేదు కాబట్టి అదనంగా ఉన్న గ్రూప్ ఏంటిది, డి గ్రూప్ కాదు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే రెండిట్లో రాలేదు కాబట్టి మనకు ఇంకో గ్రూప్ ఉన్నది ఏంటిది, ఓ గ్రూప్ ఉన్నది. ఒకవేళ డి కార్డ్ వచ్చింది కాబట్టి అదేమైంది, ఓ పాజిటివ్ అయింది. ఇక్కడైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ల గురించి తెలుసుకుందాం. ఇక్కడే నెగిటివ్ ఏ కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, ఇక్కడ చూడండి ఏ కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, ఇక్కడ రాలేదు. ఇక్కడ దీన్ని ఏమంటారు, ఏ నెగిటివ్ అంటారు. అంటే తర్వాత బి కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, ఇక్కడ రాలేదు, బి నెగిటివ్ అంటారు. మైనస్ అంటే నెగిటివ్ అన్నట్టు, దాని మైనస్ అనద్దు. ఓకే. ఏ కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, బి కార్డ్ అగ్లూటినేషన్ వచ్చింది, ఇక్కడ రాలేదు, ఏబి నెగిటివ్ అవుతుంది. ఇక్కడ చూడండి రెండిటి అగ్లూటినేషన్ రాలేదు కాబట్టి ఏంటిది, రెండిట్లో అగ్లూటినేషన్ రాకపోతే ఇంకో గ్రూప్ ఏంటిది మనకు ఉన్నది ఏంటిది, రెండిట్లో అగ్లూటినేషన్ రాలేదు కాబట్టి ఓ గ్రూప్ ఉన్నది. ఒకవేళ ఇక్కడ అగ్లూటినేషన్ వస్తే ఇక్కడ ఏ గ్రూప్ అయ్యేది, ఓ పాజిటివ్ అయ్యేది. ఇక్కడ రాలేదు కాబట్టి ఇది ఓ నెగిటివ్ అయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. మా ఛానల్కి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.